హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ప్రైస్ యాక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ విషయానికి వస్తే మనకు నిన్న క్లోజింగ్ ఏదైతే ఉందో, సో ఈ క్లోజింగ్ కనుక గమనిస్తే నిన్న మనకు రిజెక్షన్ ఎక్కడ కనిపించింది, అరౌండ్ 25,088 దగ్గర మనకు రిజెక్షన్ కనిపించింది. సో ప్రీవియస్గా మనం గమనించినట్టయితే ఇక్కడ మనకు మంచి కన్సాలిడేషన్ జోన్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఓకే, ఒక్కసారి మనం ఇక్కడ ఒక జోన్ని డ్రా చేయడానికి ట్రై చేస్తే, ఓకే, ఇక్కడ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ మనకు ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది. నిఫ్టీలో ఎక్కడ ఫేస్ చేసింది, ఈ లెవెల్లో. ఓకే, 25,000 అరౌండ్ ఈ జోన్లో మనకు రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది. సో నిన్న కూడా మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇదే జోన్లో, ఓకే, 25,000 25 టు ఓకే 24,989 టు 25,048 ఈ జోన్లో మనకు రెసిస్టెన్స్ అయితే ప్రీవియస్గా ఉంది. దెన్ అగైన్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు, దెన్ మళ్ళీ రివర్సల్ వచ్చినప్పుడు ప్రీవియస్గా ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కదా, ఈ జోన్లో రెసిస్టెన్స్ ఫేస్ అయింది. దెన్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ బ్రేక్ అయింది. దెన్ అప్ సైడ్ మళ్ళీ వస్తున్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి వచ్చినప్పుడు దీన్ని మనం సపోర్ట్ లైన్గా చూస్తాం. డౌన్ సైడ్ నుంచి మళ్ళీ అప్ సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్గానే చూస్తాం. కాకపోతే ఈ రోజు విషయానికి వస్తే, ఈరోజు మనకు డైలీ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, అంటే రెసిస్టెన్స్ దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దెన్ అగైన్ ఇక్కడ నుంచి కూడా మనం బులిష్ మూమెంటమ్ని చూడొచ్చు. ఓకే, అదే డైలీ టైం ఫ్రేమ్ విషయానికి వచ్చినట్టయితే మనకు డైలీ టైం ఫ్రేమ్లో ఒక మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది మనకు నిఫ్టీ చార్ట్లో అయితే కనిపిస్తుంది. ఓకే, మనం ఒక్కసారి ట్రెండ్ లైన్ డ్రా చేసే ప్రయత్నం కనుక చేస్తే మల్టిపుల్ టైమ్స్ ఒక ట్రెండ్ లైన్ దగ్గర మనకు రిజెక్షన్ కనిపించింది. 1 2 3 డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇక్కడ మనకు కొంత కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయింది. ఓకే, బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయింది. అగైన్ ఈరోజు క్యాండిల్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్లోనే స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం. దెన్ ఇక్కడ నుంచి మనం బులిష్గా చూడొచ్చు. ఓకే, అదే 15 మినిట్లో కనుక మనం గమనించినట్టయితే ఈరోజు ఓపెనింగ్ ఎక్కడైంది, ఓకే, 9:15 క్యాండిల్ ఎక్కడ ఉంది, ఓకే, 9:15 క్యాండిల్ ఇక్కడ ఉంది. సో నిన్న క్లోజింగ్ ఎక్కడ ఉంది, 24,866 దగ్గర ఉంది. ఓకే, 24,866 దగ్గర ఉంది. దెన్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత సేమ్ అక్కడే అదే జోన్లో మనకు సపోర్ట్ తీసుకొని నిన్న మేక్ చేసిన హై ఏదైతే ఉందో 25,017 ఈ జోన్ దగ్గరే మనకు మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. దెన్ ఈ రేపు కనుక మనకి ఈ జోన్ని బ్రేక్ అయి క్లోజ్ అవుతుంటే కనుక మనం మనం నిఫ్టీలో బులిష్ మూమెంటం చూడొచ్చు. ఓకే, డిఐఎస్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సైడ్ ఉన్నారా బయింగ్ సైడ్ ఉన్నారా అనేది మనం గమనించిన తర్వాత దెన్ పెద్దవాళ్ళు కూడా బై చేస్తున్నారు అంటే మనకు స్టాక్స్లో బయింగ్ అనిపిస్తుంది అంటే దెన్ నిఫ్టీలో మనం మంచి మూమెంటం అనేది చూడొచ్చు. దెన్ ఈరోజు కూడా ఒక స్వింగ్ ఫామ్ చేసింది. ఓకే, నిఫ్టీలో మనం గమనించినట్టయితే అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్ ఏదైతే ఫేస్ చేసిందో, ఓకే, ఇక్కడ మనకు అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న జోన్ దగ్గరే మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఒక దగ్గర మనకు సపోర్ట్ తీసుకుని మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతుంది. దెన్ రేపు కనుక 25,000 ఈ అరౌండ్ 25,000 జోన్ ఏదైతే ఉందో దెన్ అగైన్ ఈ జోన్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యి అట్లా అప్ సైడ్ టు డౌన్ సైడ్ మూవ్ అవుతుందంటే దెన్ మనం ఇక్కడ బుల్లిష్ మూమెంటం అనేది నిఫ్టీలో చూడొచ్చు. దెన్ మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిఫ్టీలో అయితే క్లియర్గా మనకు రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ జోన్ దగ్గర నిన్న మనకు రిజెక్షన్ కనిపించింది. దెన్ ఈరోజు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఓకే, అలాగే డైలీ టైం ఫ్రేమ్లో కూడా లోవర్ లో టు లోవర్ ఐస్ ఫామ్ అవుతున్న ఆ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ అయితే బ్రేక్ అయింది నిఫ్టీలో. దెన్ మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గరే మనకు ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా డైలీ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ఉంది. కానీ అగైన్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత స్ట్రెంత్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకు కనిపించట్లేదు. ఓకే, ఈరోజు క్లోజింగ్లో కూడా కొంత వీక్నెస్సే కనిపించింది. దెన్ అగైన్ నిన్న షార్ట్ ఫాల్ కూడా వచ్చింది. మనకు గ్యాప్ అప్ అయిన తర్వాత ఫాల్ రావడం అనేది కామన్ థింగే. ఓకే, అంటే ప్రీవియస్గా సెల్లింగ్ పొజిషన్ ఉన్న వాళ్ళు ఆర్ బయింగ్ పొజిషన్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కారణంగా లేదంటే ఇంట్రాడేలో హై మొమెంటం ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కానీ ఎగ్జిట్ అవ్వడం వల్ల మనకి ఫాల్ అనేది వస్తుంది. ఓకే, ఒకటే రోజులో మనకు మంచి మొమెంటం వచ్చిందంటే ఎవరైనా ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్గా చేస్తారు. దెన్ మనకు మార్కెట్ ఓపెన్ అవ్వకముందుకే మనకు హ్యూజ్ గాపప్ కనిపించింది కాబట్టి మనకు నిన్న రెడ్ క్యాండిల్ కనిపించింది. దెన్ అగైన్ ఈరోజు బయింగ్ స్ట్రెంత్ కనిపించింది. ఓకే, నిన్న రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దెన్ ఈరోజు ఆ రెడ్ క్యాండిల్ ఆఫ్ వరకు వచ్చి బ్యాంక్ నిఫ్టీలో క్లోజింగ్ కూడా కనిపించింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే
మనకు రెసిస్టెన్స్ జోన్ దగ్గర అయితే మనకు క్లోజ్ అయితే అవుతుంది. దెన్ ఇక్కడ కూడా మనం ఒకసారి లైన్స్ డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్లో మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఈ లెవెల్ ఏదైతుంది, ఈ లెవెల్ దగ్గర మనకు మల్టిపుల్ టైమ్స్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్కౌట్ అయితే అయ్యింది. దెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు ఈ వస్తున్నప్పుడు దీన్ని సపోర్ట్గా చూస్తాం. అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఇదే లైన్ సపోర్ట్గా చూస్తాం. దెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వస్తున్నప్పుడు కూడా మనం దీన్ని రెసిస్టెన్స్గా చూస్తాం. అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు సపోర్ట్, డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వస్తున్నప్పుడు రెసిస్టెన్స్. ఓకే, ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకు ప్రైస్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం అనేది మనకు బులిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినప్పుడు అయితే ఒకవేళ 15 మినిట్లో మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లో గమనించినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో నిన్న హ్యూజ్ గాపప్ అయిన తర్వాత ఒక లెవెల్ దగ్గర 56,143 ఈ జోన్లో మనకు రిజెక్షన్ కనిపించింది. లోవర్ లో టు లోవర్ రైస్ ఫామ్ అయింది. దెన్ ప్రీవియస్గా ఉన్న లోస్ని కూడా బ్రేక్ అయింది. దెన్ ఈరోజు మార్నింగ్ ఇక్కడ 9:15 క్యాండిల్ ఎక్కడ ఉంది? 9:15 క్యాండిల్లో హ్యూజ్ మూమెంటం అయితే కనిపించింది, హ్యూజ్ వాలటాలిటీ అయితే కనిపించింది. దెన్ అగైన్ ప్రీవియస్గా ఉన్న ఈ జోన్ 55,649 ఈ జోన్ అంటే ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో ఆ క్యాండిల్ లోని బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వలేదు అంటే అక్కడ బయింగ్ మూమెంటం ఉంది కాబట్టి క్లోజ్ అవ్వలేదు. దెన్ ఇదే జోన్లో మనకు అప్ సైడ్ మళ్ళీ ర్యాలీ కనిపించింది. దెన్ కొంత మూమెంటం కనిపించి కన్సాలిడేషన్ అయితే కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే అంత స్ట్రెంత్ లేదు, కానీ నిఫ్టీలో మాత్రం మంచి స్ట్రెంత్ అయితే కనిపించింది. డైలీ క్యాండిల్ అయితే స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దెన్ నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది, అంటే నిఫ్టీలో మంచి ర్యాలీ అయితే మనం చూసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు మన డైలీ అనాలిసిస్ నచ్చుతున్నట్టయితే ఓకే, ఇంకా వేరే పారామీటర్స్ ఇంక్లూడ్ చేసి చెప్తే బాగుంటుంది అనే ఇది మీకు ఏదైనా అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, మన అనాలిసిస్ నచ్చినట్టయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే.